నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రశాంత్ ఈ రోజుల్లో కూడా మన ఆరోగ్యం బాగుండాలి బలంగా ఉండాలంటే ఏం చేయాలి ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఈరోజు చాలా స్పెషల్ గెస్ట్ అని చెప్పుకోవాలి ఎవరో కాదు ప్రకృతి వనం ప్రసాద్ గారు ఇంకా ప్రకృతి వనం అనగానే మనకి ప్రసాద్ గారు గుర్తుకొస్తూ ఉంటారు సో ఈరోజు మనతో పాటు ప్రకృతి వనం ప్రసాద్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పిద్దాం నమస్తే అండి నమస్తే అండి. సార్ ఈరోజు మీ ఇంటర్వ్యూ దొరకడం మాకు ఒక స్పెషల్ లక్ అని చెప్పుకోవాలి నాకు కూడా అదృష్టమే. కొంతమంది కన్నా రాగుల గురించి, జొన్నల గురించి చెప్పేదానికి, కూల్ డ్రింకులు తాగొద్దని చెప్పేదానికి ఒక ఆపర్చునిటీ కదా! అవును. నైస్. యాహ్! సరే ఇక టాపిక్‌లోకొస్తే గనక, ముందుగా మీరు ఈ ఏజ్‌లో గూడా ఇంత ఆరోగ్యంగా ఉన్నారు అంటే గనక ఏం జెప్తారు సార్? అంటే ఆరోగ్యం అనేది ఏజ్‌ని బట్టి అట్లా మారిపోదు. హ్మ్. ఇప్పుడు 70 ఏండ్లు, 80 ఏండ్లు ఉండేవాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఆవులు కూడా లాస్ట్ 20వ సంవత్సరం కూడా బిడ్డను గాని చచ్చిపోతాయి. హ్మ్. మనిషి ఒకడే రోగాలతో పుడతాడు. ఓకే. రోగాలతోనే పెరుగుతాడు. హ్మ్. రోగాలతో చస్తాడు. అది. ఇది వయస్సు అని కాకుండా నా ఎగ్జాంపుల్ ఏమంటే, ఏ ఏజ్‌లో అయినా మీరు నేచర్ దగ్గర పోయే కొద్దికి ఆరోగ్యం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. హ్మ్. జీవన విధానంలో గాలి, నీళ్లు, ఆహారం మెయిన్. హ్మ్. ప్రతి ఒక్కరు ఆహారం మీదనే మాట్లాడతారు. చాలా ఇంపార్టెంటు గాలి. అందుకే మీరు ఎప్పుడన్నా హెల్త్ బాలేకపోతే ఏదో గుడికి పోయి 5 రాత్రులు నిద్ర చేస్తే పిల్లలు పుట్టినోళ్ళకి కొండ హ్మ్. మీదకి ఎక్కిపోయి ఆడ అవును. 10 రోజులు మీరు అక్కడే వండుకొని తిని హార్మోన్ చేంజెస్ అయిపోతాయి. హ్మ్. అర్థమైందా? సో, గాలి ఇంపార్టెన్సు, అది నేచర్. నేచరు, గాలి, పీస్ ఆఫ్ మైండు ఆడుంటాయి. కానీ హైదరాబాద్‌లో మనకెక్కడ నేచర్ సార్? ఇక్కడ మరి ఇక్కడుంటే ఈడ ప్రాబ్లమ్స్‌తో పాటు ఈడ గాలి, నీళ్ళు పొల్యూషన్ అయిండే దాంతో బతకాల్సిందే. అవును. లేదు తెలివైనోళ్ళైతే 4కో, 5కో లేసి కేబీఆర్ పార్క్ చుట్టూ ఎవరు లేనప్పుడే పరిగెత్తేసేయండి. హ్మ్. రన్నింగ్ చేయండి. సో, అప్పుడు బాగా గాలి పీల్చుకోండి. ఎందుకంటే గంటకు 1000 సార్లు గాలి పీల్చుకుంటాం. సో, గాలి చాలా ఇంపార్టెంట్ ఫుడ్ కంటే. అది. ఫుడ్ ఒక పూట తింటే చాలు. కానీ హ్మ్. గాలి 22,000 సార్లు పీల్చాల రోజులో. అది. ఎంత ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ నీళ్ళు. లాస్ట్ ప్రియారిటీ ఆహారం. హ్మ్. అందుకే ఒకసారి తింటే చాలు ఆహారం. మంచి ఆహారం, ఆర్గానిక్ ఫుడ్, కెమికల్స్ లేనిది, ప్రిజర్వేటివ్స్ లేనిది, ప్రాసెస్ చేయింది, ఫ్రెష్‌గా తింటే ఫుడ్ ఒకసారి తింటే చాలు. అది. అందుకే ఒకసారి తింటే యోగి అన్నారు. 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి, 4 సార్లు తింటే ఎత్తుకుంటే హోగి అని వీడి కథ అయిపోయింది. సో, అంత ఇదిగా 4 సార్లు తినేవాడికి డేంజర్‌లో ఉండాదని చెప్పినారు. మితాహారము, తక్కువ తినాలా, హ్మ్. అర్లీగా తినాలా, గూట్లో దీపం నోట్లో ముద్ద, సాయంత్రం అర్లీగా 6కే తినాలా, ఇవన్నీ సామెతల రూపంలో చెప్పినారు కదా! అవును. దాన్ని కాంప్లికేట్ చేసి ఇప్పుడు పెద్ద సైంటిస్ట్ చెప్పినాడు, ఎవడో తెల్లోడు చెప్పినాడు, ఇది గూగుల్ చేసి అంత అవసరం ఏముంది? హ్మ్. సో, చాలా మందికి ఆరోగ్యం వస్తది. అవును. నాకే స్పెషల్ ఏం కాదు. హ్మ్. కొంతమందికి డాక్టర్లు అవసరము. రకరకాల ఇష్యూలు, క్యాన్సర్‌లో, ఇంకోటో యాక్సిడెంట్‌లో వాళ్ళకి అవసరమే. అది. బట్ లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఇప్పుడుండే పేషెంట్‌లో దాదాపు 70, 80 మంది బయటపడతారు. ఆ లైఫ్ స్టైల్ మార్చుకోవాలనే దానికి ఏం అడ్డంకి? మెంటల్ స్టేట్. వాకింగ్ చేయాలా? చేయలేరు. వేడి నీళ్ళు తాగాలా? తాగలేరు. ఏదన్నా ప స్ప్రౌట్స్ తినాలా? తినలేరు. హ్మ్. ఆమ్లం తాగాలా? తాగలేరు. ఏమి చేయలేరు. సరే. ఇక ఇప్పుడు ఆరోగ్యం బాగుండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని తెలుసుకునే ముందు అసలు ఆరోగ్య సమస్యలెందుకొస్తున్నాయి ఈ రోజుల్లో? అసలు సమస్య అనేది గుర్తించాలంటే ఫస్ట్ మీరు మందు లేకుండా ఏదైనా జ్వరమో, నొప్పో, తలనొప్పో వచ్చినప్పుడు మీరు మందు లేకుండా వెయిట్ చేయాల. హ్మ్. ఆ జబ్బు ఎందుకొచ్చింది? నీళ్లు తాగకుంటే వచ్చిందా? కాన్‌స్టిపేషన్ వల్ల వచ్చిందా? చెత్త ఫుడ్ తినడం వల్ల వచ్చిందా? ఎక్కువ హ్మ్. స్ట్రెస్ వల్ల వచ్చిందా? హ్మ్. అనేది అర్థమైతుంది. మనం ఏం చేస్తాము? ఆరోగ్యం అంటేనే ఇమ్మీడియేట్ టాబ్లెట్ ఏస్తే అవును. అనారోగ్యం అంటేనే ఆరోగ్యం టాబ్లెట్ వచ్చేస్తుంది అనుకుంటాం. హ్మ్. అనారోగ్యం ఎట్ట తెలుస్తది నీకు? సో, బాడీకి ఎట్ట తెలుస్తది? హ్మ్. కాలు నొప్పొచ్చింది. నీ బ్రెయిన్ సిగ్నల్ పోతాంది. ఒరేయ్! కాలు నొప్పి ఉందిరా నాకు ఇక్కడ. నువ్వు ఇటేదో అడుగు మిస్ చేసినావు. ఈడ నాకు మధ్యలో స్పాజమ్ వచ్చింది. ఏదో వచ్చింది. చిన్న ప్రాబ్లమే అనుకుందాం. ఓకే. నొప్పైతుంది. అప్పుడు నువ్వు పెయిన్ కిల్లర్ యేసుకుంటే, ఈ నొప్పి నీకు బ్రెయిన్ తెలకపోతే మళ్ళా నడుస్తావు. అంటే దెబ్బ మీద దెబ్బ పడినట్టు గదా! అవును. అందుకని నేను జెప్పేది నార్మల్ పీపుల్‌కి చాలా మందికి ఈ మందులు, పెయిన్ కిల్లర్‌లు, యాంటీబయాటిక్‌లు ఇవన్నీ అవసరం లే. హ్మ్. అప్పుడు నువ్వు ఇంటెలిజెంట్‌గా నీ బాడీనే రిపేర్ చేసుకునేదానికి చాలా ప్రయత్నిస్తది. అది. మాకు దగ్గొచ్చినా, జలుబొచ్చినా, జ్వరం వచ్చినా 2 రోజులు పడుకుంటాం, వారం గూడా పడుకుంటాం. హ్మ్. లిగమెంట్ టేర్ అయితే 2 నెలలు పడుకున్నా ఇంట్లో. లిగమెంట్ టేర్ అయింది. సో, 6 మంత్స్ పట్టింది నాకు మొత్తం నడవడానికి. హ్మ్. సో, ఈ ప్రాసెస్‌ని అర్థం చేసుకుంటే అనారోగ్యం ఏమి తెలుస్తది. ఏదో ఒకటి వస్తదబ్బా! ఏదో తింటావు బాడీ ఫైట్ కొంచెం దగ్గొస్తది.
ఆ రోజు రెస్ట్ తీసుకున్నాం అనుకో పోతుంది. చాలా మందికి అనారోగ్య సమస్యలు రోజు వస్తాయి, కానీ రోజు బాడీ క్లియర్ చేస్తుంది, కానీ మనకు అది తెలియదు. సరే ఇప్పుడు మీకు మార్నింగే చాలామంది కాల్ చేస్తూ ఉంటారు. మాకు ఇలాంటి సమస్యలున్నాయి, అలాంటి సమస్యలున్నాయి అని చెప్పేసి. ఈ రోజుల్లో చాలా కేసెస్ ఎలాంటి కేసెస్ నమోదవుతూ ఉన్నాయి మోస్ట్‌లీ? ఓకే, షుగరు, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్లు ఇవి పెద్ద జబ్బులు అనుకుందాం. హ్మ్. ఇవి కాకుండా నాకు విటమిన్ B12 లేదు, విటమిన్ D3 లేదు, ఇట్లా సమస్యలు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఎక్కువ వస్తూ ఉన్నాయి ఇప్పుడు. లంగ్స్ ఏదో ఊపిరితిత్తులు ఎప్పుడు నెమ్ముంటా ఉంది, ఇట్లాంటివన్నీ. ఓకే. సో వీటికి లైఫ్ స్టైల్లో మనము బయటికి ఎండకే పోకుండా ఉంటే విటమిన్ D3 పోయింది, కాల్షియం హ్మ్. పోయింది. హ్మ్. ఫర్మెంటెడ్ ఫుడ్స్, అంబలి, మజ్జిగ తాగకుండా స్టైల్గా కూల్ డ్రింకులు తాగుతున్నారు కాబట్టి గట్ మైక్రోబియం పోయింది. ఇప్పుడు గట్ మైక్రోబియం పోయిందో B12 లేదు, హ్మ్. ఎవరికి లేదు. నాకు కూడా B12 లేదు, అది ఎందుకో తెల్లా. హ్మ్. రీసెంట్గా నేను బయట తిరుగుతా ఉన్నా ఎక్కువ, 2 నెలలు ఇంట్లో ఫుడ్ తినలా, మా మజ్జిగ తాగల, దానికి 386 నుంచి 220కి వచ్చేసింది. హ్మ్. అంటే ఎంత ఇంపార్టెంట్ మజ్జిగ అనేది. ఓకే. అసలు మజ్జిగ తాగరు కదా, కూల్ డ్రింక్ మాత్రం రోజు తాగుతారు, చెత్తంతా తింటారు, రిఫైండ్ ఆయిల్, బజ్జీలు, పునుగులు, కాఫీలు, టీలు రోజు అసలు మిస్ చేయకుండా తాగుతారు. హ్మ్. మజ్జిగ అనేది అంత ఇంపార్టెంట్ B12కి. సో B12 మీరు కంటిన్యూగా పుల్లగా మజ్జిగ, అంటే ఒక రోజు 2 రోజులు లేటు కూడా పర్వాలే, హ్మ్. ఆ పుల్లటి మజ్జిగ అట్లీస్ట్ రోజులు 7-8 సార్లు తాగుతూ ఉండాలా. ప్లస్ మైదా, గోధుమలు, వైట్గా పాలిష్ పెట్టిన రైసు, చక్కెర, సాల్టు, హ్మ్. పాలు, ఇవి తగ్గించేయాలి, ఆపేసేయాలి. ఓకే. పాలు కాకుండా మీరు పెరుగు తినాలి. పెరుగు ఏమైతుంది, లాక్టోబాసిల్లస్ తోడు పెడతాం కదా, ఈ హ్మ్. బ్యాక్టీరియా అంతా పోయి పాలను తీసుకొని డైజెస్ట్ చేసి దాన్ని పెరుగు చేసేస్తుంది. సో, అంటే చాలా మందిలో ఒక అపోహ అనేది ఉంటుంది. ఎవరికైతే బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంటుందో, లంగ్స్ ప్రాబ్లమ్ ఉంటుందో, పెరుగు తినొద్దు, ఈ మిల్క్ ప్రొడక్ట్స్ అస్సలు వాడొద్దు అని చెప్పేసి ఇట్లా ఒక డిసైడ్ అయిపోతూ ఉంటారు. నిజానికి పెరుగు తినొచ్చా? తినకూడదా? వెరీ నేను నేను మీ బుర్రలు ఆలోచించేట్టుగా చెప్తా, హ్మ్. ఎందుకంటే నా మీద ఆధారపడితే నాకేదో పెద్ద తెలివైనోడిని. ఓకే. మీకు కూడా బుర్ర ఉంది కదా, మీరు లాజిక్ ఉంది కదా. హ్మ్. ఒక పులికి నెమ్ము వస్తుంది, హ్మ్. వస్తుంది కదా, దానికి కూడా అనుకుందాం. ఆ! అది పరిగెత్తినప్పుడు నెమ్ము క్లియర్ అవుతుంది, హ్మ్. పోయి జింకను పట్టుకోవాలి, లేకపోతే తిండి సస్తుంది, అది ఆ! పరిగెత్తాలి కదా. మీకెందుకు నెమ్ము వస్తూ ఉంది, మీకు లోపలికి పోయింటే ఏదో ఈ పొల్యూషనో ఇంకోటో పోలనో గీలనో రిజెక్ట్ చేస్తుంది బాడీ. హ్మ్. ఆ బాడీ రిజెక్ట్ చేయడానికి దగ్గాల, బాడీ రిజెక్ట్ చేసే ఇమ్యూనిటీ పవర్ ఉండాలా, శరీరానికి శక్తి ఉండాలా. అవును. చాలా మందికి ఏమి ఇప్పుడు, సార్ దగ్గేదానికి కూడా ఓపిక లేదు సార్ అంటే, నువ్వు పని చేయలేవు, పరిగెత్తలేవు, మెట్లెక్కలేవు, దగ్గను కూడా దగ్గలేవు, ఎట్ట హ్మ్. పోతుంది నెమ్ము. సో దగ్గేది వదిలిపెట్టేసి మందేసుకొని ఆ తెమడని బయట తెచ్చేదానికి యాంటీబయాటిక్లు ఇది అది అది ఎట్లా. హ్మ్. గట్టిగా నడిస్తే నీ లంగ్స్ ఇంప్రూవ్ అయితే నీకు తెమడ రాదు. టూత్ పేస్ట్ నిలిపేసి నువ్వు పుల్లటి మజ్జిగతో పుక్కిలిస్తే నీ నోట్లో పుళ్ళు రావు. హ్మ్. ఏదో పళ్ళపొడి వేసుకొని చూసుకుంటే నీకు పుళ్ళు, నోటి సమస్యలే ఉండవు. హ్మ్. రోజులో 4-5 సార్లు నీళ్లు తాగితే మీకు కిడ్నీలో స్టోన్లు రావు. హ్మ్. ఎండకు 1 గంట సేపు నువ్వుల నూనె పూసుకొని కూర్చుంటే మీకు విటమిన్ D3 వస్తుంది. ఇంతే చేయాల్సింది. హ్మ్. ఎంత మాట్లాడి ఇట్ట మళ్ళీ చిట్టం, మీరు ఎన్ని క్వశ్చన్లు అడిగినా లాయర్లాగా హ్మ్. చేయాల్సింది ఇవి. ఇది మాత్రం చేయం సార్, ఇంకేమైనా చెప్పండి. సైలెంట్‌గా ఉండాలి మేము. మేము బాగా తినాలా, బాగా అరిగిపోవాలా, హ్మ్. ఎక్కువ తినాలా, మాకు ఆరోగ్యంగా ఉండాలి. ఎట్ట కుదురుతుంది? అంటే ఇక్కడ వాళ్ళు చెప్పేది గూడా అదే మోస్ట్‌లీ మీరు చెప్పినట్టే ఏంటంటే, మెయిన్ సిటీలో ఉన్న వాళ్ళు హైదరాబాద్‌లో గానివ్వండి, బెంగుళూరులో గానివ్వండి, ఇతర సిటీల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే, అసలు టైమింగ్ అనేది సెట్ అవ్వట్లేదు. మార్నింగ్ లేవగానే ఇంకా హడావిడిగా రెడీ అయిపోయి, ఇంకా ఆఫీస్‌కెళ్ళినామా, మళ్ళీ ఇంటికెళ్ళేసరికి నైట్ అయిపోయి, తిన్నామా, పడుకున్నామా ఇదే అయిపోతుంది. మీరన్నట్టు వాకింగ్, జాగింగ్ ఇలాంటివి అసలు సెట్ అవ్వట్లేదు. అయినప్పటికీ ఆరోగ్యంగా ఉండాలి. కుదరదు. ఎందుకంటే నేచర్ అట్లా ఇలా మీకు. హ్మ్. నేచరు ఆహారం కోసము పరిగెత్తి హంటర్ గ్యాదరర్స్‌గా ఉండి అడవుల్లోకి పోయి జంతువులను ఎదుర్కొని, జంతువులతో ఫైట్ చేసి, చెట్లెక్కి, దూకి, సచ్చి, సున్నమైతేనే ఫుడ్ దొరికేట్టుగా పెట్టింది నేచరు. అవును. ఏ జంతువుకైనా. అంత పెద్ద పులికి జింక ఊరికే దొరకదు, ఎన్నో సార్లు తప్పించుకుంటుందది. ఇది నేను సస్తాను ఇంక నాకు ఫుడ్ లేకపోతే అనుకునేట అంత స్పీడ్‌గా పరిగెత్తే అప్పుడు జింక దొరికేది. అదే. నువ్వు కూర్చోనుంటివి, ఆరోగ్యం కావాలి, ఎట్లొస్తది? హ్మ్. పోనీ నువ్వు పులంత అంత యాక్టివ్‌గా, జింకంత ఎనర్జిటిక్‌గా ఉండక్కర్లే. హ్మ్. అట్‌లీస్ట్ నడిచేదానికి కరెంట్ లేకపోతే మెట్లెక్కేదానికన్నా ఎనర్జీ ఉండాలి కదరా నాయనా! అదే. అది కూడా లేకుండా నేను ఆరోగ్యంగా ఉండాలి, లంగ్స్ బాగుంటాయి, ఎట్ట కుదురుతది? సో, రోజు అరగంట సేపు మీరు ఏదో టైంలో పరిగెత్తాల్సిందే. స్కిప్పింగ్, ఆడోళ్ళైతే స్కిప్పింగ్ అన్నా చేయాలా, హ్మ్. పరిగెత్తాలా, ఇవి చేయాల్సిందే. టైం లేదు అనేది శుద్ధ అబద్ధం. ఎందుకంటే మీకు ఏ ఆఫీస్ అయినా 10కో 11కో స్టార్ట్ అయితది. హ్మ్.
మీరు ఏదో ఇంక కొంతమందికి తప్ప చాలా మందికి 5:30కి బయలుదేరితే నేరుగా ఇంటికి వస్తే ప్రాబ్లం లే. ఓకే. మీరు క్లబ్బులకు పోయి, ఇంకేదో పోయి, బాతకాని చేసి, చాట్ చేసి, ఏదన్నా పోయి, మళ్ళొచ్చి రాత్రి 10 గంటలకు వచ్చి, మీ భార్య నీ కోసం 7కే వచ్చేస్తామని చెప్పింటావు. ఆమె ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి అన్నీ వేడి చేసి పెట్టినానండి. ఇక మళ్ళా ఫ్రిడ్జ్‌లో పెట్టేదానికి లేదు. నువ్వే తినాలంటే 11 గంటలకు తిని 1 గంటకు పడుకుంటే ఆరోగ్యం ఎట్లొస్తది? పొద్దున ఎట్లా లేస్తావు? అదే. నువ్వు చేసే మిస్టేక్ లేవు, నువ్వు చూసుకో నాయనా. అది మార్చే శక్తి కూడా మీకే ఉంది నాయనా. హ్మ్. మేమెన్ని చెప్పినా మీకు మారల్లా అనే ఉద్దేశం ఉంటేనే మారతారు. ఎవరు ఎంత చెప్పినా, దేవుడొచ్చి చెప్పినా మీరు మారరు. సరే ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళకైనా గానీ, విలేజ్‌లో ఉన్న వాళ్ళకైనా గానీ, టీ కంపల్సరీ. ఒక్కొక్కరు టీ దాదాపు 4 సార్లు, 5 సార్లు గూడా తాగే చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఒక్క రోజులో. సో, అసలు టీ తాగొచ్చా? తాగరాదా? అయితే టీ తాగితే గనుక ఎలాంటి టీ తాగాలి? షుగర్ టీయా? బెల్లం టీయా? ఇలా చాలా రకాలుగా ఉంటాయి. సో, ఎలా సార్? కాదు, ఇప్పుడు మంచి ఆహారం తిన్నామనుకో, టీ మీదకి మనసే పోకూడదు. హ్మ్. మంచి ఆహారం అంటే ఏంది? పీచు పదార్థం అంటే ఫైబర్ రిచ్ ఫుడ్. ఓకే. అది జొన్న రొట్టెలు కావచ్చు, ఆరికలు కావచ్చు, హ్మ్. రాగి ముద్ద కావచ్చు, శనగలు కావచ్చు, పల్లీలు కావచ్చు, కొబ్బరి కావచ్చు, నువ్వులు హ్మ్. కావచ్చు. ఇవన్నీ తింటే బాగా ఓపికగా ఒక అరగంట సేపు కూర్చొని తింటే మళ్ళీ ఆకలి కాదు, దేని మీద ఉండదు. ఎప్పుడైతే పొద్దున్నే లేస్తానే టీ అడిగింది అంటే మీ హ్మ్. బ్రెయిన్ అడిక్షన్‌లో ఉంది. ఓకే. సిగరెట్ అడిక్షన్ ఎట్లనో, మందు అడిక్షన్ ఎట్లనో టీ, కాఫీ కూడా అంతే. హ్మ్. ఫర్ 2 రీజన్స్ కాఫీ, టీ నేను లైక్ చేయను. ఒకటొచ్చి నీకు అడవులు నరికి కాఫీ, టీలేస్తారు. హ్మ్. సో, నేచురల్ హ్యాబిటాట్ అంతా హ్మ్. నేచురల్‌గా వచ్చే అడవుల్లో మనమేదో సిటీలో, బెంగుళూరులో, హైదరాబాద్‌లో ఉండారు. అవును. అడవులను కొట్టి కాఫీ తాగేంత అవసరమేమి లేదు నీకు. హ్మ్. నీకు మంచిగా ఆహారం తిని, వాకింగ్ చేసి, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం చేసుకుంటే ఆరోగ్యంగానే ఉంటావు. హ్మ్. సో, అడవులు ఒకటి నాశనం అయితా ఉండేది. రెండోది, నువ్వు 6 గంటలకు కాఫీ అంటే నిద్ర లేసేదే కాఫీ కోసం లేస్తావు. 4 గంటలకు టీ అంటే 3 నుంచి నీ బుర్ర పనిచేయదు, పని చేయవు. అవును. అంటే బ్రెయిన్ రిసెప్టార్స్ అడిక్షన్ అయిపోయినాయి. హ్మ్. సిగరెట్ లాగా, మందులాగా, డ్రగ్స్ లాగా, రైస్ లాగా. అవి. రైస్ కూడా అడిక్షనే. హ్మ్. ఒక పూట రైస్ తినకపోతే లాగుతది. ఢిల్లీకి పోయి 2 రోజులు చపాతీలు తిన్నామనుకో, రైస్ ఎక్కడ కరోల్ బాగ్‌కి పోయి, హోటల్‌కి పోయి రైస్ తినే వరకు మైండ్. సో, ఆ రైస్ కిక్కు అదంతా ఇది గ్లూకోజ్. అల్టిమేట్‌గా ఇవన్నీ గ్లూకోజ్. స్వీట్లు, రైస్ ఇవన్నీ గ్లూకోజ్. అది. సో, గ్లూకోజ్‌ని బ్రెయిన్ అడుగుతది. ఈ ఇవ్వు, ఇవ్వు అని. సో, ఈ గ్లూకోజ్ ఎక్సెస్ అయిందంతా ఫ్యాట్‌గా మారి నువ్వు లావైపోయి ఒబేస్‌గా వచ్చి సమస్త రోగాలకు అదే కారణం. అది. సో, గ్లూకోజ్ కిక్ లేకుండా ఉంటే బ్రెయిన్ రిసెప్టార్స్ యాక్టివ్‌గా ఉంటాయి. పొద్దున్నే లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు యాక్టివ్‌గానే ఉంటావు. నేను పొద్దున్నే ఈ రోజంతా ఉపవాసం. హ్మ్. పొద్దున్నే 6:30 కిలోమీటర్లు కేబీఆర్ ఫుల్ రౌండ్ రన్నింగ్ చేసిన. జూబిలీ హిల్స్ క్లబ్ కాడ నుంచి పరిగెత్తుకుంటా పోయేసి వచ్చిన. హ్మ్. నిన్న సాయంత్రం 8-9 మధ్యలో భోంచేసిన. హ్మ్. 9 రేపు పొద్దున వరకు ఇంక తినను. అస్సలు. 6 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు పరిగెత్తినా. హ్మ్. ఇది మూడో ఇంటర్వ్యూ 6 గంటలు మాట్లాడుతా ఉండా. ఎనర్జిటిక్ మరి ఎట్లా? అదే. అంటే నన్ను నేను అర్థం చేసుకొని, నా అసిడిటీలు, అల్సర్లు పోగొట్టుకొని, రాగి జావ తాగి, ఓ స్పూన్ కొబ్బరి నూనె తాగి, వంటాముదంతో ఒంటికంతా పూసుకొని, ఎండలో కూర్చొని, రకరకాల జబ్బులు, సమస్యలకు బయటపడినా కాబట్టి, ఆరోగ్యంగా ఉండా కాబట్టి నేను చేయగలుగుతాను. హ్మ్. ఇప్పుడు అసిడిటీ, అల్సరు, షుగరు, బీపీ ఉండేవాళ్ళు చేయలేరు. సో, అస్సలు. దాని నుంచి బయటపడేదానికి మీరు కొంచెం పని చేయండి. 2 పూట్లే భోంచేయండి. చెత్తాచెదారం తినొద్దు. గోధుమలు, చక్కెర, మైదా, కాఫీలు, టీలు ఆపేసేయండి. తినేది వేడిగా, ఫ్రెష్‌గా ఉండే ఫుడ్డు. ఎక్కువ పప్పులు, కూరగాయలు తిని, తక్కువగా రైసో, గోధుమలై ఈ కొర్రలైనా, అరికెలైనా, జొన్న రొట్టెలైనా, సద్ద రొట్టెలైనా తక్కువ తిని, ఎక్కువ కూరలు తినండి, ఫ్రూట్స్ తినండి. సో, అంటే ఇది ఎలాంటి సమయంలో తింటే బావుంటుంది సార్? ఇప్పుడు 2 సార్లు మీరు ఆహారం తీసుకోండి, అన్నం తీసుకోండి. ఇంకొకసారి జొన్న రొట్టెలు తినండి అంటున్నారు గదా! ఏ టైంలో ఏవి తింటే బావుంటుంది? వెరీ సింపుల్ అండి. ఏ జంతువుకు టైంకేం దొరకవు. హ్మ్. ఎప్పుడో ఒకటి దొరుకుతాయి. అప్పుడు తింటా హ్యాపీగా అవి. హ్మ్. ఒకటేసారి అమ్మ అని తినేసి ఇంక 2, 3 రోజులు ఆ పక్కకే పోవు. మనమేం డిఫరెంట్ ఏం కాదు. కానీ మనం ఇప్పుడు చదువులు, మన ఉద్యోగాలు, మన అన్నీ కూడా టైం ప్రకారం జరగాలా. హ్మ్. 9-5. కాబట్టి నీకు 11 గంటలకు ఆకలేస్తుందేమో అని భయపడి 9కే తినేసి వెళ్ళిపోవాలి. హ్మ్. రోజు 9కి తింటావు కాబట్టి 9కే ఆకలేస్తది ఆటోమేటిక్‌గా తినేస్తావు. సేఫ్ కూడా. అంటే ఇంట్లో తినేసిపోతావు కాబట్టి నీ ఉద్యోగ ధర్మం నిర్వర్తించాలి కాబట్టి పొద్దున్నే అర్లీగా పోయేటప్పుడే అట్ట పెట్టుకొని బాగా అన్ని పప్పులు, అంత ఫైబరు, అంత ఆకుకూర, అంత నువ్వులు, ఒక మామిడి పండు, ఒక అల్లనేరేడుకాయలు 2
ఏం తింటావు గంట సేపు ఫుల్గా తినేసి వెళ్ళిపోయి హ్మ్. ఫుల్గా తినాలి. హ్మ్. ఇంకా చాలు అనుకునేటప్పుడు ఇంకొంచెం రాగి ముద్దనో ఇంకొంచెం రొట్టె వేసుకొని ఇంకొంచెం పెరుగు వేసుకొని పెరుగుతో పాటి తింటే లోపల పోతుంది. హ్మ్. అప్పుడు మ్యాజిక్ జరుగుతుంది, మధ్యాహ్నం ఆకలి ఉండదు. ఆ! సో సాయంత్రం ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చిందామా అని ఉండాలి. లేదు మీకేమన్నా మధ్యాహ్నం ఆకలి అనిపిస్తే కొన్ని రోజులు గుళ్ళో పెడతారు కదా, బఠానీలు, శనగలు, అలసందులు, ఉలవలు, పెసలు ఏదో ఒకటి ఉడకబెట్టి దాన్ని తిరగమాత పెట్టి ఆనియన్స్ వేసుకొని అన్ని గుగ్గిళ్ళు పెట్టుకొని పోయి దానికి నిమ్మకాయ పిండుకోండి, ఆనియన్స్ కావాలంటే వేసుకోండి, కావాలంటే చాట్ లాగా చేసుకోండి. సూపర్ ఫుడ్ అది. సార్ ప్రతి వీడియోలో ఇలాంటి మంచి వెజ్ ఐటెమ్సే చెప్తూ ఉన్నారు కదా! మరి నాన్ వెజ్ ఎందుకు తినొద్దు అంటే ఏం చెప్తారు సార్? అదే నాన్ వెజ్ అది కూడా దానికి కూడా 2 కారణాలు. హ్మ్. ఏమంటే నేను ఫస్ట్ నిలిపేసిన జీవహింస అని. అవి తన్నుకుంటా ఉంటాయి ఎందుకు అని. హ్మ్. రెండోది 1 కిలో చికెన్ తయారు కావాలంటే దాదాపు 4 కిలోలు 3.5 కిలో 4 కిలోల గ్రెయిన్స్ వేయాలి. హ్మ్. ఇది సద్దలో, జొన్నలో ఇవన్నీ. అవును. సో 1 కిలో చికెన్‌ని నలుగురు తినేస్తారు. 4 కిలోల గ్రెయిను దాదాపు 40 మంది తింటారు. 100 గ్రాములే రొట్టె ఫినిష్డ్. సో ఓకే. 40 మంది తినే ఫుడ్‌ని నువ్వు నలుగురు తినేస్తా ఉన్నారు. హ్మ్. ఫుడ్ క్రేజ్ ఎందుకు రాకుండా ఉంటుంది? హ్మ్. రెండోది చాలా ఇంపార్టెంటు, గ్రెయిన్‌లు పండించేదానికి నీళ్ళు కావాలి. అది పండించి మళ్ళా ఫీడ్ చేయడానికి కోళ్ళు పెంచేదానికి కుక్కలు ఇవి గొర్రెలు పెంచేదానికి మళ్ళా నీళ్ళు కావాలి. హ్మ్. నీళ్ళు ఎక్కడొస్తాయి? ఎన్నెన్ని వస్తాయి? ఎన్ని ప్రాజెక్టులు కడతావు? సో ఇంత నీళ్ళు వేస్టు, శ్రమ వేస్టు, ఎక్కువ మందికి ఫుడ్డును లాక్కుంటా ఉండము. ఇన్ని కారణాలతో నేను వెజిటేరియన్ కాబట్టి వెజిటేరియన్ గురించే పెడతా. అదే. వెజిటేరియన్ అనే దానికి నేను కొన్ని రీజన్లు ఇచ్చుకున్నా. హ్మ్. నాన్ వెజిటేరియన్ అందరూ నా మీద దాడి చేసి ఏమన్నా చేసుకుని నాకు అసలు నేను అసలు అవి చూడను, దానికి కామెంట్స్ చూడను. హ్మ్. ఫస్టు నాన్ వెజ్ తినే వాటికి పేగులు, ఇంటెస్టైన్స్ షార్ట్ ఉంటాయి. హ్మ్. పులికైనా, కుక్కకైనా, నక్కకైనా ఇక్కడ నుంచి నోటి నుంచి కింద వరకు షార్ట్ అవును. ఇంటెస్టైన్స్. హ్మ్. అదే మనకు ఆవులకు, గేదెలకి, మేకలకి, గుర్రాలకి లాంగ్ ఇంటెస్టైన్ అవును. 6 మీటర్లు ఉంటుంది. హ్మ్. లోపల చిన్న పేగులు మనకి 6 మీటర్లు. అంటే 20 అడుగులు ఉంటుంది లోపల పేగులు. హ్మ్. సో లాంగ్ ఇంటెస్టైన్స్. రెండోది కింద దవడ వెజిటేరియన్స్‌కి అయితే కింద సైడ్‌కి మూవ్ అయితది. హ్మ్. ఇట్లా. నాన్ వెజిటేరియన్‌కి ఇట్లే ఉంటుంది. ఇట్లే ఉంటది. హ్మ్. మూడోది నాన్ వెజిటేరియన్స్ నీళ్లు తాగవు. గతుకుతాయి. అట్లా అట్లా అంటాయి అంతే. తాగవు. అవును. అదే ఆవులనుకో, మనమనుకో, గుర్రాలనుకో, మేకలనుకో ఎక్కువ తాగుతాం నీళ్ళు మనం. హ్మ్. అన్నిటికంటే బేసిక్ క్వెషన్ ఒకటేద్దాం. ఇది చిన్న పిల్లల్ని అడిగితే చెప్తారు. మాంసం చూస్తానే కుక్క జొలి కారుస్తుందా? కారుస్తదా? అవును. అంటే దాని ఫుడ్ కాబట్టి అది స్మెల్ అనుకోదు. మనం మాంసం చూస్తానే ముక్కు మూసి పెట్టుకుంటాం. అది వండి దానికి అల్లం, గార్లిక్ పేస్ట్ వేసి, వేయించి, గీయించి ఏమేమో చేస్తే కానీ తినలేం మనం. హ్మ్. అదే మనకు మామిడి పండు చూస్తానే తిందామనిపిస్తది. వెరీ సింపుల్. సో, మన ఫుడ్ కాబట్టి మనకు నోట్లో నీళ్ళు ఊరుతా ఉంటాయి ఫుడ్. సో, ఇయన్నీ కారణాల వల్ల వెజిటేరియన్ నేను కాబట్టి వెజిటేరియను అని అదే. నేనేం ప్రమోట్ చేయడంలే. మీకు అవును. కావాల్సింది తినండి ఎవడొద్దన్నాడు. సరే ఇక ఇప్పుడు ఈ జనరేషన్‌లో చూసినట్టయితే గనక చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా మందికి ఈ ఫ్యాటీ అనేది చాలా పెరుగుతూ ఉంది. అంటే తినే ఆహారం వల్లనా? లేకుంటే తీసుకునే ఆయిల్ వల్ల అంటారా? ఆ ఆయిల్ గూడా ఎలాంటి ఆయిల్ తీసుకుంటే బావుంటుంది? సరే అంటే ఆయిల్ గానుగ నూనెలు వాడాలా? హ్మ్. ఒరిజినల్ వాడాలంతే. హ్మ్. మీరు పల్లీలు తీసిపోయి గానుగలో ఆడించుకొని రావాలా? చెక్క గానిగ, ఎద్దు గానిగ ఉంటే బెటరు. లేకపోతే ఇనప గానిగైనా ఓకే. హ్మ్. దాన్ని ఫిల్టర్ చేసుకొని గుడ్డలో ముందులాగా గుడ్డలో ఫిల్టర్ చేసి ఎండకు పెట్టి పై తేలింది తినాలా, కింద ఉండేది మళ్ళా గానిక్కేయచ్చు అట్లా చేస్తాం. హ్మ్. సో, ఆయిల్ డెఫినిట్‌గా రిఫైన్డ్ ఆయిల్ వాడకూడదు. హ్మ్. నో డౌట్ దానికి. ఇంకా ఏమి ఏ ఏమి తినాలా? ఏమి తినకూడదు? ఏ ఏది మంచిది? ఏది కాదు? ఎందుకు లావయితా ఉన్నాము? ఎందుకు 6 సార్లు తినాల్సొస్తా ఉంది? మనం ఎందుకు బరువు పెరుగుతా ఉన్నాము? అదంతా మీరే చూసుకోవాలా. ఏ హ్మ్. ఫుడ్డు తొందరగా అరిగిపోతుందో ఓకే. మళ్ళా ఆకలేస్తది మళ్ళా తింటా ఉండవు. హ్మ్. రైసు, ఇడ్లీలు తింటే తొందరగా అరిగిపోతుంది. హ్మ్. నూడిల్స్ తింటే తొందరగా మైదా తింటే హ్మ్. చపాతీలు తింటే భిన్న అరిగిపోతుంది. మైదా పరోటాలు తింటే భిన్న అరిగిపోతుంది. హ్మ్. సో, భిన్న అరిగిపోయి ఏది ఏమైతుంది లోపలికి పోయి క్యాలరీస్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. హ్మ్. ఇంత గ్లూకోజ్ తయారైతది. ఆ గ్లూకోజ్‌నంతా నువ్వు వాడేది నీకు 5-6 లీటర్ల రక్తం ఉంటుంది హ్మ్. బాడీలో. సో, 5-6 గ్రాముల గ్లూకోజ్ రిలీజ్ అయితా ఉంటే నీ బాడీలో నువ్వు యాక్టివ్‌గా ఉంటావు. అవును. నీకు 200-300 గ్రాముల గ్లూకోజ్ వచ్చి పడిందనుకో, దానంతా ఏం చేయాలో తెలియక దాన్ని గ్లైకోజన్‌గా మార్చి మజిల్స్‌లో, లివర్‌లో ఎత్తిపెట్టి మళ్ళా వాడుకుందాంలే అనుకుంటది. అది వాడే లోపల మళ్ళా తింటివి ఆకలేస్తుంది. అరిగిపోయింది మళ్ళా తింటివి. సో, హ్మ్. ఇదంతా ఫ్యాట్‌గా కన్వర్ట్ అయ్యి పొట్టలో, తొడలో రకరకాలుగా పెట్టి ఇంక నా వల్ల కాదు అంటే బ్లడ్‌లో దోస్తే అప్పుడు షుగర్ పేషెంట్‌గా అవతారం ఎత్తావు నువ్వు. అది.
సో షుగర్ వచ్చేదానికి 10 ఏళ్ల ముందర నుంచి నువ్వు అనవసరంగా భిన్న అరిగిపోయే వస్తువులు తిన్నావు, ఎక్కువ గ్లూకోజ్ రిలీజ్ అయ్యేటి తిన్నావు, ఆ క్యాలరీస్ను బర్న్ చేయలే, నువ్వు నడచలా పరిగెత్తలా ఏమి చేయలే. కేబీఆర్ పార్క్ ఫుల్ రౌండ్ వేస్తే 250 క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఒక మైసూర్ పాక్ తింటే 300 క్యాలరీస్ వస్తుంది. అంటే ఒక మైసూర్ పాక్ తినాలంటే నువ్వు కేబీఆర్ పార్క్ చుట్టూ తినాలి. ఎన్ని మైసూర్ పాకులు తింటాడు, ఎంత ఐస్ క్రీమ్ తింటాడు, ఎంత రైస్ తింటాడు, ఎన్ని గోబీ మంచులు తింటాడు, ఎంత హలీలు తింటాడు, ఎట్లా మరి? అదే. అందుకని లావైతా ఉండవు. ఇదే పెద్ద సైంటిఫిక్ ఎవిడెన్సా? నువ్వు ఖర్చు పెట్టేది ఎక్కువ, అంటే చెత్తంతా ఎక్కువ తింటున్నారు, ఇంకా ఖర్చు పెట్టేది తక్కువ, తినేది ఎక్కువ, క్యాలరీస్ ఎక్కువ, ఇంటేక్ అవుట్ బర్నింగ్ తక్కువ, అంతే. అది జమా ఖర్చులు లెక్కే బ్యాంకు లాగా. నువ్వు బ్యాంకులో వేస్తా ఉంటే నేను వాడేస్తే అయిపోతుంది, వాడడంలే. సరే, ఇప్పుడు మీకు ఈ ఏజ్లో కూడా అసలు స్పెట్స్ లేకుండా ఎంత బాగున్నారు కదా, కానీ ఇప్పుడున్న జనరేషన్లో చిన్న పిల్లలకు కూడా స్పెట్స్ అనేటివి వస్తూ ఉన్నాయి. అంటే ఐసైట్ అనేది చాలా వస్తూ ఉంది. అసలు ఏ రీజన్స్ వల్ల ఇది వస్తుంది? అంటే వాళ్ళ అమ్మకే స్పెక్ట్స్ ఉన్నాయి కదా. చిన్న బిడ్డ వాళ్ళ అమ్మకే హెల్త్ బాగాలా, వాళ్ళ అమ్మకు 5-6 హిమోగ్లోబిన్ ఉండేటప్పుడు ఏదో మేకప్ చేసుకొని ఏదో రెడీ అయిపోయి పెళ్లి చేసుకున్నారు. పిల్లలు అనేదాన్ని కూడా వీక్గా ఉన్నారు కాబట్టి డాక్టర్లు అమ్మ నీకు హిమోగ్లోబిన్ లేదు కాబట్టి ఫోలిక్ యాసిడ్, ఐరన్, జింకు అన్ని మాత్రలు ఇచ్చి యూరియా డిఐపిఎస్ పెంచిన మొక్కల్లాగా లోపల బిడ్డ పెరిగినాడు కాబట్టి వాడు పుడతానే జబ్బులతో పుట్టినాడు. ఇప్పుడు యూరియా డిఐపి వేసిన మొక్కలు వర్షం వస్తే పడిపోతాయి, అదే ప్యాడర్ వేసి ఆర్గానిక్ చేసినట్టు తట్టుకుంటాయి. అట్లా పల్లెల్లో హ్యాపీగా సద్దలు జొన్నలు ఈ ఫుడ్ న్యాచురల్గా తినే వాళ్ళకి పిల్లలు బరువు తక్కువ పుట్టినా 2 కిలోలు పుట్టినా ఆరోగ్యంగా ఉండరు. మీకు ఇక్కడ యూరియా డిఏపి వేస్తే బాగా పెరుగుతాయి కదా, అట్లా లోపల 3 కిలోల బిడ్డ పుట్టినా వీక్గా అద్దాలతో చిన్నప్పటి నుంచి జబ్బులు ఒబ్బేసు ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం పుట్టారు. దీనికి నేనేం పెద్ద మేధావి ఇవి చెప్పాలంటే మీకే తెలిసిన ఆయన. ఇది అర్థం చేసుకొని దీని గురించి ఈ వీడియో అయినా విని అవునా కరెక్టేనా, అవును కదా నా హిమోగ్లోబిన్ తక్కువ ఉంది కదా నేను అవసరమా అనేటువంటి మీరే చూసుకోండి, మీకే తెలుస్తుంది. అంటే ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు అనేటివి ఆల్రెడీ చాలా లేట్ చేసుకుంటూ ఉన్నారు. చేసుకున్నప్పటికీ తొందర పిల్లలు కావట్లేదు. అంటే దీని అంతటికి రీజన్ ఏమై ఉంటుంది సార్? అంటే పెళ్ళైన తర్వాత 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా పిల్లలు కావట్లేదు. అంటే ఇది ఎవరిలో లోపం? రకరకాల సమస్యలు, ఇప్పుడు పీసీఓడీలు, రకరకాల పాలిప్స్, హార్మోన్ ఇంబ్యాలెన్స్లు, విటమిన్ D3 లేదు, థైరాయిడ్ మాత్రలు వేసుకుంటాడు, ఇన్ని ఉంటాయి కదా. పిల్లలు ఎట్లా పుడతారు చాలా మందికి? ఇది గాక లైఫ్ స్టైలు, స్ట్రెస్, ఆ రకరకాల సమస్యలు అవన్నీ ఉన్నాయి. సో వీటన్నిటితో పిల్లలు కావాలంటే ఇప్పుడు ఈ శ్రమ అంతా వాకింగ్ చేసి స్కిప్పింగ్ చేసి పొయ్యి ఈ కషాయాలు తాగి రాబా కషాయమో ఇంకోటో మంచి ఫుడ్లు మార్చి ఉపవాసం ఉండి హార్మోన్స్ నువ్వు రెడీ చేసుకోవాలి కదా. ఇప్పుడు ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం రెడీ చేస్తే పిల్లలు పుట్టేది. గర్భసంచిలో గడ్డలు ఉన్నాయి, ఏదో ఉంది. సో వాటిని సర్జరీ చేసి తొలగించాలన్నారు. లేదు న్యాచురల్గా బుర్ర ఉండే వాళ్ళు ఈ ఫుడ్లన్నీ మార్చుకొని ఒక 6 నెలలు కష్టపడి దాని నుంచి వాకింగ్ చేసి బరువు తగ్గి రెడీ అయినారు అనుకో, పిల్లలు ఆటోమేటిక్గా పుడతారు. అది చేసే శక్తి లేకుండా మాత్రలు, ఆపరేషన్లు, సర్జరీలు, అది బాడీ ఇచ్చేసి 10 లక్షలు ఇస్తాం సార్ మీరే రెడీ చేయండి. అది కూడా బిడ్డలు కానీ ఓపిక లేకుండా నేను బిడ్డను ఇంకో గర్భంలో పెట్టి ఆ సరగేటరీ మదర్ దగ్గర తీసుకుంటానని లెవెల్కి వచ్చేసినారు. అవన్నీ పెయిన్ ఊరు పడేది ఆల్రెడీ అవుతూనే ఉన్నాయి, చూస్తున్నాం. ఎక్కడ చూసినా IVF సెంటర్లు వచ్చినాయి. అదే మీరు పిల్లలు పుట్టాలంటే ఆ స్వామి వెంకటప్ప స్వామి కొండకు పోయి మొక్కులు తీర్చుకొని 10 రోజులు అక్కడే వండుకొని అక్కడే తిని భార్యాభర్తలు ఇద్దరు అక్కడే ఉంటే మీకు పిల్లలు పుడతారు అనేది ఏం కారణము? అక్కడ పోతే ఆ నేచర్కి పోతే హాయిగా స్ట్రెస్ లేకుండా ఆడ వండుకొని ఫ్రెష్గా ఫుడ్ తిని టెన్షన్ లేకుండా ఉంటే హార్మోన్ బ్యాలెన్స్ అయ్యి నీ పిల్లలు పుడతారు. రావి చెట్టు చుట్టూ 108 సార్లు తిరిగితే పిల్లలు పుడతారంటే రావి చెట్టు ఏం పిల్లలు పుట్టినేదో. రావి చెట్టు చుట్టూ పొద్దున్నే ఫ్రెష్గా స్నానం చేసి 108 సార్లు తిరిగితే ఆ నానో పార్టికల్స్ అన్నీ పోయి ఆ ఫ్రెష్గా పొద్దున్నే గాల్లో ఉండే ఓజోన్ పోయి నువ్వు హెల్తీగా అయినాక పిల్లలు పుడతారు. అదే. సో యాక్టివ్గా ఉండాలా, మూమెంట్లో ఉండాలా. కూర్చొని ఉంటే పిల్లలు కుదరదు. మీకు చాలా పిల్లలు పుట్టినా ఇప్పుడు చాలా మందికి పిల్లలు పుట్టట్లేదు అనే వారిలో మీకు ఎక్కువ మంది చెప్పే వాళ్ళలో ఎలాంటి వారు ఉన్నారు సార్? అంటే ఇట్లా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎవరైనా ఉన్నారా, లేదంటే ఎట్లాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు సార్? అదే సిటీలో ఉండేవాళ్ళే, మోస్ట్లీ సిటీలో ఉండేవాళ్ళే. పల్లెల్లో ఆ ప్రాబ్లమే లేదు ఇప్పటికి కూడా. ఎందుకు ఇప్పుడు కూడా కొంచెం నడుస్తారు, కొంచెం బస్సు వరకు పోతారు. ఇక్కడ ఉండే వాళ్ళకి నేరుగా ఏసీ లేకపోతే టెన్షన్, అట్లే ఏసీలో కూర్చొని అట్లే ఏసీలోకి వచ్చేయాలి. ఏమి లేవు, అందరూ మాత్రలు వేసుకుంటారు, అందరూ సప్లిమెంట్ చేసుకుంటారు, D3 అయినా బిడ్డలు పుట్టడంలే. ఎవరికో కొంతమందికి ఏదో కెమికల్ బుట్టలు పుడతారేమో. బట్ న్యాచురల్గా నువ్వు వాకింగ్ చేయాలా, రన్నింగ్ చేయాలా, స్కిప్పింగ్ చేయాలా, ఫుడ్ మార్చాలా, ఉపవాసం ఉండాలా. ఏకాదశికి ఉపవాసం ఉండండి, అట్లీస్ట్ 14 రోజులకు ఒకసారి ఉండండి, నెలలో 2 రోజులు ఉండండి.
ఏదో పెద్దోళ్ళు ఏదో ట్రై చేసి పాపము సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేసి ఏకాదశి ఒక్క రోజన్నా ఉపవాసం ఉండండి రా అని చెప్తున్నారు. ఆ. ఏకాదశి ఎందుకు గూగుల్ చేసుకోండి మీ ఇష్టము. పోనీ మీరు నమ్మినా నమ్మకపోయినా ఉమ్, ఏకాదశిలో యషినోరి ఒసుమి అనే సైంటిస్టు జపాన్లో ఉండే ఆయన ఆటోఫాజీ, ఈ ఉమ్, ఉపవాసాన్ని ఆటోఫాజీ అని పేరు పెట్టి ఆయన ఉపవాసం ఉంటే మీలో లోపల ఉండే మొత్తం టాక్సిన్స్ అన్ని డీటాక్సిఫై అవుతారు. మీ వీక్గా ఉండే సెల్స్, డిసీజ్డ్ సెల్స్ అన్నింటి స్ట్రాంగ్గా ఉండే సెల్స్ తినేసి క్లీనప్ జరుగుతుంది. ఉమ్, అప్పుడు మీరు హెల్తీగా ఉంటారు. క్యాన్సర్ సెల్స్ కూడా పోయినాయి. ఉపవాసం ఉండండి చెప్పినాడు. ఉపవాసం అందుకే ఉంటా ఉన్నా నేను కూడా. నాకు భయమే క్యాన్సర్ అంటే. ఉపవాసం ఉండాలా? ఇక 13 రోజులు తింటారు. ఒక్కరోజు ఉండలేరు ఉపవాసం. 13 రోజులు రైట్ ఫుడ్ తింటే జొన్న రొట్టెలు తిని, రాగిముద్ద తిని, గుగ్గిళ్ళు తిని, ప్రాణాయామం చేసి, సూర్య నమస్కారాలు చేసి, రీఫైండ్ ఆయిల్, చక్కెర అవన్నీ నిలిపేస్తే హెల్తీగా తయారవుతారు. ఒక నెలలో 2 నెలలు. మళ్ళీ ఉపవాసం స్టార్ట్ చేయండి. సరే, ఇక గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది? పుట్టబోయే బిడ్డ కూడా ఆహారంగా బలంగా పుట్టాలంటే కనుక గర్భిణీ స్త్రీలు ఏం పాటించాలి? ఇప్పుడు ఆవులు, మగ ఆవులు, ఆడావులు, గర్భిణీ ఆవులు, బిడ్డలు సపరేట్గా తీసుకుంటాయా? లేదు. ఈ కాల్షియం, ఆడోళ్ళు కాల్షియము, మగోళ్ళు కాల్షియము, పిల్లోళ్ళు అట్లుంటాయా ఏమన్నా? మ్హూ. మనము అంతేనాయన, ఏమి స్పెషల్ కాదు. మనం కూడా మ్, ఏ గర్భిణీ స్త్రీ అయినా అన్నీ తినచ్చు. మ్, ఏదో పెద్దోళ్ళు కొన్ని చెప్తారు బొప్పాయి ఉత్తరం అవును. తినొద్దని, మ్, అవి కూడా ఇష్యూ ఏం కాదు. కానీ ఓకే, అవి తప్ప మిగతా అన్నీ తినచ్చు. మ్, ఎక్కువ సజ్జలు తినాలా. మ్, సజ్జలతో రొట్టెలు, సజ్జ పిండితో జావా, మ్, సజ్జ రవ్వతో ఇడ్లీ, మ్, సజ్జ పిండితో దోశ, రాగి జావా, జొన్న రొట్టెలు, నువ్వులు కూడా తినొద్దంటారు కానీ నువ్వులు మంచి కాల్షియం. సో ఇవన్నీ రైట్ ఫుడ్స్ తిని బిడ్డకి హిమోగ్లోబిన్ 14, 12 అన్న మినిమం ఉంటే మ్, ఆటోమేటిక్గా బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది. మ్, ఈమెకి పెళ్లి చేసుకునేటప్పటికి 6-7 ఉంది హిమోగ్లోబిన్. అదే. అది చెప్పిద్దా? ఓకే, ఎవరు ఇప్పుడు ఎవరిని అడుగుతా ఉండరా నీ మ్, హిమోగ్లోబిన్ ఎంత పెళ్లి చేసుకో అని అడుగుతారు? అడగరు కదా. నీ ఆస్తి ఏంది, నీ కులం ఏంది, జాతకాలు కలిసినా ఇవి అడుగుతారు. కానీ ఇంపార్టెంట్ నీకు ఆరోగ్యం ఎట్లుంది అని అడగరే ఎవరు. అవును. నువ్వు రోజు వాకింగ్ చేస్తావు అని అడగరే. నీ ఫిట్నెస్ ఎట్లుంది అని అడగరే. నువ్వు ఒక 5 కిలోమీటర్ వాకింగ్ చేయగలవా, 2 ఫ్లోర్లు స్టెప్ లాగా అడగడం లేదు ఎవరు. అందరూ ఇవే చూస్తూ ఉంటారు. సో హెల్త్ గురించి లాస్ట్ ప్రియారిటీ. అందంగా ఉండరా, మ్యాచ్ అయినారు, బాగుంటారు, భలే ఉంటారు. ఇది తప్ప నువ్వు ఆరోగ్యంగా ఉండవు చూడట్లా. మ్, నేను చెప్పేది అది కూడా చూడండి. 6 నెలలు పోస్ట్పోన్ చేసుకోండి. ఫిట్నెస్ కోసం ఏం చేస్తారో చేయండి. ఫుడ్ మార్చండి, ఉపవాసం ఉండండి, ప్రాణాయామం చేయండి, సూర్య నమస్కారాలు చేయండి, మళ్ళీ పెళ్లి చేసుకోండి. ఏమవుతుంది 6 నెలలు లేట్గా అయితే? మళ్ళీ ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. మీరు పిల్లలు ప్లాన్ చేసుకోవాలంటే కూడా హెల్తీగా ఉండి చేసుకోవాలి. ఆ, ఓకే, అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి ఫర్ సమ్ అదర్ రీజన్. మ్, అప్పుడు అట్లీస్ట్ పిల్లల్ని పోస్ట్పోన్ చేయండి. మీరందరూ ఫిట్గా ఉన్నాక మళ్ళీ పిల్లల కంటే పిల్లలకు అద్దాలు సమస్యలు ఇవి రాకుండా ఉంటాయి కదా. ఇప్పుడు వీక్గా ఉండే మదర్స్ కెన్ ప్రొడ్యూస్ ఓన్లీ వీకర్ చిల్డ్రన్. మ్, వీక్గా ఉండే మ్యాక్కి స్ట్రాంగ్గా ఉండే పిల్ల పుడుతుందా? మ్. వీక్గా ఉండేదే పుడుతుంది. ఆ. సో మీరు వీక్గా ఉండిన దానికి మీ పిల్లలకి బాధలు అనిపిస్తాం. సరే, ఈ మధ్యకాలంలో గ్రామాల్లో ఉండే వాళ్ళకు కూడా ఈ కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు అనేటివి చాలా వస్తూ ఉన్నాయి. నడుము నొప్పి కానివ్వండి, మెయిన్ మోకాళ్ళ నొప్పులు, ఇవి చాలా వస్తూ ఉన్నాయి. ఈవెన్ సిటీలో ఉన్న వాళ్ళకి కానివ్వండి, గ్రామాల్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి. ఇది మెయిన్ రీజన్ ఏంటి? వాళ్ళ మోకాళ్ళ చిప్పలు అరిగిపోయినాయని చెప్పడము, ఇలాంటివి సాధారణంగా వింటూనే ఉన్నాం. అసలు మెయిన్ కారణాలు ఏంటి? 3 కారణాలబ్బా. ఒకటి వచ్చి రైస్ ఎక్కువ తినే దానికి జరిగింది. ఈ 30-40 ఏళ్ళలోనే వచ్చినాయి ఇవన్నీ. ఉమ్, ప్లస్ ఆరో నీళ్ళు తాగిన దానికి వచ్చింది. మనమంతా ఇప్పుడు క్యాన్లు పెట్టి ఆరో నీళ్ళు, మినరల్స్ అన్ని డీమినరలైజ్ చేసిన నీళ్ళు తాగుతాం. అవును. అది దానికి వచ్చింది. నడవని దానికి వచ్చింది. ఏమంటారు మామూలుగా, నడిస్తే అరిగిపోతాయి అంటారు. నడవకపోతే అరిగిపోతాయి, ఉమ్, ఎండలేకపోకపోతే అరిగిపోతాయి, ఎముకలు మెత్తబడిపోతాయి, విటమిన్ D3 తగ్గిపోతుంది, కాల్షియం తగ్గిపోతుంది, ఆస్టియోపోరోసిస్ వస్తుంది, బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది, అరిగిపోతాయి. మేము రన్నింగ్ చేస్తూనే ఉండము, గట్టిగానే ఉండాలి కదా. సరే, ఇప్పుడు ఆ ప్రాబ్లం ఎవరైతే ఫేస్ చేస్తూ ఉన్నారో కొంచెం వాళ్ళకి క్యూర్ అవ్వాలి అని అంటే ఏం చేస్తే బాగుంటుంది? అదే నువ్వులు పూసుకొని ఎండలో ఉండాలా. ఉమ్, రోజు మీరు సున్నప్రాళ్ళల్లో, కడప సున్నప్రాళ్ళు, పిడుగురాల సున్నప్రాళ్ళలో ఉమ్, సున్నప్రాళ్ళు తీసుకొచ్చి మీ నీళ్ళల్లో, ఆరో నీళ్ళల్లో వేసుకొని ఉమ్, ఆ కాల్షియం చిన్నగా కొంచెం రిలీజ్ అవుతుంది. ఉమ్, ఆ నీళ్లు తాగండి. ఉమ్, సజ్జలు, జొన్నలు తినండి. ఆ ఎండలో కూర్చోండి, నువ్వుల నూనె పూసుకొని 1 వారము, ఉమ్, ఆముదం పూసుకొని 1 వారము ఎండలో కూర్చోండి. ఉమ్, బాగా టువర్డ్స్ హార్ట్ మసాజ్ చిన్నగా మీరే చేత్తో చేసుకోండి. ఉమ్, ఆడవాళ్ళు ఎండలేకపోలేకపోతే ఇంట్లోనే పెట్టుకొని 1 గంట సేపు అన్నా ఇంట్లో కూర్చొని
కావాలంటే చిన్న నైటీ పలచకుండా నైటీ వేసుకొని ఎండలో కూర్చోండి. ఎండలోకి పోతే తప్ప ఆరోగ్యం బాగుపడదు. అది. ఎండకు భయపడి ట్యానింగ్ అయిపోతాను, తెల్లగా అందంగా కనపడాలనుకుంటే ఆరోగ్యం పోతుంది. మీరు అడిగే క్వశ్చన్లకు అన్నిటికీ సమాధానం అదే. నేచర్ దగ్గర ఉండాలా, వర్షానికి నానాలా 2 సార్లు, చలికి పోవాలా, ఎండలో ఉండాలా, ఆరోగ్యంగా ఉంటారు. ఫ్రెష్ గాలి చాలా ఇంపార్టెంట్. ఆ! సరే ఇక షుగర్ అనేది చాలా మందికి వస్తూ ఉంది ఈ మధ్య కాలంలో. అసలు ఈ షుగర్ అనేది ఎందుకు వస్తూ ఉంది? వచ్చిన వాళ్ళలో ఎలాంటి ఫేస్ చేస్తూ ఉన్నారు? ఎలాంటి ఆహారం తీసుకుంటే బావుంటుంది? ఫస్ట్ గోధుమలు నిలిపేయాల. హ్మ్. మామూలుగా షుగర్ వచ్చిందంటే రైస్ వద్దు, రొట్టెలు తిను, చపాతీలు తిను అవును. అంటారు. మనకి హైదరాబాద్‌లో అంటే మనం మెయిన్ సిటీలలో చూసుకుంటే గనక ఎక్కడ చూసినా గాని గోధుమ చపాతీయే ఫస్ట్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అదే మనకి దొరుకుతూ ఉంటుంది. ఈవెన్ మన కర్రీ పాయింట్‌లలో అక్కడిక్కడ చూస్తూ ఉంటే గోధుమ రొట్టెలే ఎక్కువ కనిపిస్తూ ఏమి ఇట్లా ఉంటాయి. రుద్దితే రెడీ అయిపోతుంది. అదే. తప్పనేసి ఆడ మారేయచ్చు. సో జొన్న రొట్టె అంటే కొట్టాల, హ్మ్. శ్రమ ఉంది. అది తినాల, నవలాల. హ్మ్. రెండిటి శ్రమే. అందుకని డిమాండ్ తక్కువ. మంచిదానికి డిమాండ్ తక్కువ, చెత్తకే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అదే. అది నేను చెప్పింది కాదు. డాక్టర్ బిఎం హెగ్డే అని వైస్ ఛాన్సలర్ ఆఫ్ మణిపాల్ మెడికల్ యూనివర్సిటీ, హ్మ్. ఆయన చెప్పినాడు గోధుమలు తింటే గోధుమల్లో ఉండే గ్లూటెన్ అనే పదార్థము మీ ప్యాంక్రియాస్ అంటే ఇన్సులిన్ తయారు చేసే ప్యాంక్రియాస్లో ఉండే బీటా సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది. హ్మ్. కాబట్టి దట్ విల్ కీప్ యూ డయాబెటిక్ ఫర్ ఎవర్. హ్మ్. కాబట్టి నో చపాతీ, నో వీట్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్ పర్టికులర్లీ. హ్మ్. బాగుండే వాళ్ళు ఎప్పుడన్నా 1-2 సార్లు తిన్నా పర్వాలేదు. డయాబెటిక్ పేషెంట్ కూడా ఎప్పుడన్నా నెలకు ఒకసారి తింటే ఓకే. రెగ్యులర్ బేస్ మీద చపాతీ తినకూడదు. జొన్న రొట్టె సూపరు, హ్మ్. గ్లూటెన్ ఉండదు. రాగి ముద్ద సూపరు, సద్ద రొట్టెలు సూపరు, అవి తినండి. మీకు షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. బాగా నడిస్తే షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. ఎప్పుడైతే రైస్ బేస్డ్ ఐటమ్స్ తిన్నామో హ్మ్. బిన్న అరిగిపోయి ఎక్కువ గ్లూకోజ్ వస్తుంది. హ్మ్. దానికి ఆల్రెడీ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ తయారు చేయడానికి శక్తి లేదు. సో ఎక్కువ గ్లూకోజ్ వచ్చింది. ఇక ప్యాంక్రియాస్ పనిచేయాలి. సో హ్మ్. ఇంకా బరువు, భారము నీ మీద 100 కిలోలు బట్టి నడచమంటేనే కష్టం, మెట్లు ఎక్కమంటే ఇంకా ఆ! కష్టం. సో నువ్వు ఆల్రెడీ రైస్ తిని ఈ గ్లూకోజ్ అంతా పెట్టి దానికి మళ్ళీ చపాతీలు తిని నడచకుండా పోతే ఆ గ్లూకోజ్ అంతా బ్లడ్లో ఉండి ఉండి షుగర్ వస్తుంది, హ్మ్. షుగర్ కనపడుతుంది. సో బాగా నడవాలా, ఎక్కువ ఫైబర్ ఉండే ఫుడ్ తినాలా. గుగ్గిళ్ళు, బఠానీలు, శనగలు, అలసందలు, ఉలవలు, అన్ని గుగ్గిళ్ళు సూపర్ ఫుడ్ అవి. సో, ఆ? మోస్ట్‌లీ ఫైబర్ అనగానే మనకు మోస్ట్‌లీ గుర్తొచ్చేది ఇక్కడ కీరా, క్యారెట్ ఇలాంటివి ఎక్కువ గుర్తొస్తూ ఉంటాయి. వీటిపైన మీరేం చెప్తారు? మంచిదే. ఏ హ్మ్. వెజిటబుల్స్, ఏ ఫ్రూట్స్ తిన్నా వీలైతే కెమికల్స్ లేకుండా, లేకపోయినా ఏదో తినండి బాగా కొంచెం సాల్ట్ వాటర్‌లోను, వెనిగర్ నీళ్ళలోను వేసి ఒక 10 నిమిషాలు నానబెడితే పోతాయి. వీలైనంత పోతాయి. అది పెట్టుకొని తినండి. చాలా మంచిదే. పచ్చి కొబ్బర హ్మ్. వారంలో మీరు 3 రోజులు మీ ఇంటిల్లిపాది కొబ్బరికాయ కొట్టేసి ఇంట్లో అందరూ ఒక పూట తినండి. హ్మ్. సూపర్ ఉంటది. మీ బ్రెయిన్ యాక్టివ్‌గా ఉంటుంది. పిల్లోళ్ళు చాలా మంచిది బ్రెయిన్ కొని కొబ్బరి అనేది బ్రెయిన్ టానిక్. డాక్టర్ హ్మ్. బిఎం వెంకటే చెప్తాడు. ఆ! సో, కొందరు డాక్టర్స్ చెప్తూ ఉంటారు. మీరు వంకాయ తినొద్దు, టమాటో తినొద్దు, ఇలా కొన్ని పదార్థాలు చెప్తూ ఉంటారు వెజ్‌లోని. ఎందుకని తినొద్దంటారు? మెయిన్ అసలు ఇప్పుడు మందులు కొట్టేటివి అని ఈ ఆయుర్వేదంలో కొన్ని రిస్ట్రిక్షన్స్, అది నాకు తెలీదు. హ్మ్. మీరు వంకాయ తింటే మీకు కంఫర్టబుల్‌గా ఉండి మీకు బాగుంటే ఎవరు చెప్పినా వినొద్దు. ఓకే. నాకు కీరా తింటే పెద్ద కీరా దోస తేపులు వస్తా ఉంటాయి. నా హ్మ్. బాడీ రిజెక్ట్ చేస్తది. దాన్ని ఎందుకు అర్థం చేసుకోవాలి? ఎందుకు కీరా రిజెక్ట్ చేస్తోంది? నేను గూగుల్ ఎందుకు చేయాలా? కీరా కాకుండా ఇన్నుండాయి గదా! హ్మ్. అవన్నీ తింటే చాలు గదా! అవును. సో ఎవరు ఏమి చెప్పినా మీ బాడీ మీకు చెప్పేది అల్టిమేటు. హ్మ్. దాన్ని అర్థం చేసుకొని మీకు నచ్చనివి ఆపేయాలా? హ్మ్. ఎన్నో ఉంటాయి గదా! తినేదానికి. ఎందుకు దాన్నే పట్టుకోవాలా? క్యాన్సర్ అనేది చాలా మందికి ఈ రోజులలో ఆటోమేటిక్‌గా వచ్చేస్తూ ఉంటుంది. అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్‌లో క్యాన్సర్ వస్తూ ఉంది. సో, ఈ క్యాన్సర్ అసలు ఎందుకొస్తూ ఉంది? దీన్ని తగ్గించుకోవాలంటే ఏం జేయాలి? ఇప్పుడు అన్‌వాంటెడ్ మల్టిప్లికేషన్ ఆఫ్ సెల్స్ ఆర్ కాల్డ్ క్యాన్సర్. హ్మ్. అంటే నార్మల్‌గా ఏ సెల్ అయినా 40 రోజులు, 30 రోజుల నుంచి ఒక 6 మంత్స్‌లో మొత్తం అన్ని సెల్స్ మారిపోతాయి. 2 ఇయర్స్‌లో మొత్తం బోన్ గూడా మారిపోతుందంట. హ్మ్. 2 ఇయర్స్‌లో మొత్తం అంతా సో, ఆ స్ ఇంత పెద్ద ఇంటెలిజెంట్‌గా చెవుకు గావాల్సిన సెల్స్, నాలుకకి నాలుకకి గావాల్సిన సెల్స్, హ్మ్. ఎముకలకి గావాల్సిన సెల్స్, ఇంత అద్భుతంగా చేస్తాంది గదా! ఈ బాడీ. దీన్ని మనం ఈ పొల్యూషను, గాలి, ఫుడ్‌లు, అన్‌న్యాచురల్ థింగ్స్, కెమికల్స్ అవన్నీ ఏసి జెనెటిక్ లెవెల్‌లో మాడిఫై చేస్తాడు కాబట్టి అవి ఏదో ఎక్కడో ఒక జీను అమ్మ ఇదేంది దొంగలాగా తయారయ్యి అది ఇట్లిట్లా మల్టిప్లై అయిపోతా ఉంటుంది. హ్మ్. అంటే 6 నెలల తర్వాత చచ్చిపోవాల్సిందే. చచ్చిపోకుండా ఇంగా దొంగలందరిని తయారు చేసి ఇంత కణితిలాగా ఏర్పడతా ఉంది. హ్మ్. సో, దానికి కారణం ఏంటి? నీ రిఫైన్డ్ ఆయిల్ అయ్యుండొచ్చు, నీ జీవన విధానం అయ్యుండొచ్చు, నీ పొల్యూషను గాలి అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. సో, లైఫ్ స్టైల్ మార్చుకొని నేచర్‌కి దగ్గరుండి
వారానికి ఓ రోజు ఇంతమంది అనుకునేట్లే ఆముదముతో ఆముదంతో స్నానం బాగా పూసుకొని గంట సేపు ఉండి శనగపిండితో సోప్ వేయకుండా శనగపిండితో స్నానం చేసి హ్మ్. బాగా వాకింగ్ రన్నింగ్ చేస్తే చక్కెర ఈ షుగర్లు హ్మ్. తగ్గించేసి గ్రెయిన్స్ కూడా తగ్గించేసి కొర్రలు సామాలు కూడా జొన్నలు సద్దలు కూడా తక్కువ తినాలి క్యాన్సర్ ఉండేవి హ్మ్. చాలా తక్కువ ఎక్కువ వెజిటబుల్స్ ఎక్కువ ఫ్రూట్స్ కూడా తక్కువే వెజిటబుల్స్ ఎక్కువ షుగర్లు తక్కువ పోవాలి బాడీలో హ్మ్. సో అట్లా చేస్తే క్యాన్సర్ల నుంచి బయటపడేదానికి ఛాన్స్ ఉంది అందుకే ఇవన్నీ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి డాక్టర్లు ఉండారు ఇంకేదో చెప్తారు ఆయుర్వేదం డాక్టర్లు అన్నీ చూస్తారు రాకుండా ఉండాలనేది చాలా ఇంపార్టెంట్ అవును. దానికేంటి ఏకాదశికి ఉపవాసము ఒక పూట భోజనం చేయడము హ్మ్. ఆకలి వేసినా భోజనం పోస్ట్పోన్ చేయడము హ్మ్. ఆకలి లేకపోతే తినకుండా ఉండడము ఇవన్నీ చేసుకోగలిగితే అందరూ ఆరోగ్యంగా ఉంటారు సార్ ఈ మనకి వెజిటేబుల్, నాన్ వెజ్ ఇవన్నీ కాకుండా పులుపు గురించి ఏం చెప్తారు సార్? ఎందుకంటే చాలామంది పులుపు తినొచ్చు అంటారు, తినరాదంటారు. ముఖ్యంగా చింతపండు పులుపు. సో, ఈ చింతపండు పులుపు తినడం వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలున్నాయి? నాకు పెద్ద అది స్టడీ ఏం లేదు కానీ హ్మ్. మా పెద్దవాళ్ళందరూ అట్లీస్ట్ 100 yearsగా చింతపండు తింటా ఉంటారు హ్మ్. 90 ఏళ్ళు 100 ఏళ్ళు కూడా బతికినారు పులుపు అనే దాంట్లో విటమిన్ సి ఉంటుంది విటమిన్ సి ప్రతిరోజు బాడీకి అవసరం హ్మ్. మిగతా విటమిన్స్ అన్ని ఎత్తిపెట్టుకుంటుంది బాడీ కానీ విటమిన్ సి మాత్రం ఆ రోజుకి ఆ రోజు వాడేసి బయట పంపించేస్తుంది యూరిన్లో బయట వచ్చేస్తుంది అవును. సో నువ్వు ఉసిరికాయనో మామిడికాయనో జామకాయనో సపోటానో హ్మ్. నిమ్మకాయనో వీటన్నిటిలోన విటమిన్ సి ఉంటుంది హ్మ్. సో చాలా ఇంపార్టెంట్ అది చింతపండు విషయం కూడా నాకు తెలియదు కానీ చింతపండు చాలా ఏళ్ళుగా వాడుతూ ఉంటారు హ్మ్. చింతపండు ఏదో మంచిది కాదు ఏదో కనిపెట్టి ఏదో చెప్తారు మరి 90 ఏళ్ళు వాడినారు కదా నువ్వు లైఫ్ స్టైల్ బాగుంటే చింతపండు వల్ల ఏమో డ్యామేజ్ అయిపోదు నా నమ్మకం సో, చాలా మందికి కిడ్నీలో రాళ్ళనేటివి చిన్న పిల్లల నుండి ఈ మధ్య కాలంలో పెద్దవాళ్ళ వరకే అవుతూ ఉన్నాయి. సో, విలేజ్‌లో అయితే కల్లు తాగండ్రా, కల్లు ఎక్కువ తాగితే ఈ రాళ్ళనేది కరిగిపోతే ఆటోమేటిక్‌గా యూరిన్‌లో ఎళ్ళిపోతాయి అని చెప్పేసి పెద్దలు చెప్తున్న మాట. దీని గురించి మీరేమంటారు సార్? యాక్చువల్గా కిడ్నీలో స్టోన్లు ఎందుకు వస్తూ ఉండయి నువ్వు సరైన టైంలో నీళ్లు తాగకుండా ఉంటే వస్తావు అవును. ఇప్పుడు వర్షం పడతా ఉండేది అనుకో కాలువలు క్లీన్గా ఉంటాయా లేదు. వర్షం పడినప్పుడు కాలువలు క్లీన్ అయిపోతాయి ఆ! అన్ని కొట్టుకొని పోయి నీట్గా విలేజ్‌లో బావుంటాయి. ఎక్కడైనా ఇక్కడ వర్షం పడినా క్లీన్ అయిపోతుంది అంటే ఇక్కడ మీ డ్రైనేజ్ లేమన్నా అది. జనరల్గా కాలువలో నీళ్లు పోతే సో నీళ్లు తాగుతూ ఉంటే నీ కాల్షియం డిపాజిట్ కొంచెం అయినా మీ ఆహార విధానాలు అయినా కొట్టుకొని పోతుంది హ్మ్. మరి నీళ్ళు తాగడంలే అసలు తాగడంలే హ్మ్. దప్పైతే టీలు తాగుతూ ఉంటారు కూల్ డ్రింక్లు తాగుతూ ఉంటారు అవును. నీళ్ళు తాగడం సో అసిడిక్గా బాడీ మొత్తం అసిడిక్గా ఉండే పదార్థాలతో నింపితే రకరకాల సమస్యలతో పాటు ఇది కూడా వస్తుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి దప్పి లేకపోయినా నీళ్ళు కొంచెం తాగు హ్మ్. ఆకలైనా అన్నం తిన పోస్ట్ పోన్ చేయ భోజనం హ్మ్. ఆరోగ్యంగా ఉంటాం సో ఎప్పుడు నీకు దప్పి అనే ఫీలింగ్ వచ్చిందో అప్పుడు రెడీగా పెట్టుకొని తాగాల అదే. భోజనం ఇంకా గంటలో పోతానాక అప్పుడే నీళ్ళు తాగేయాలి హ్మ్. సో భోజనానికి కూర్చున్నప్పుడు వీలైతే నీళ్ళు తాగొద్దండి భోజనం అయిపోయినాక మళ్ళీ తాగొచ్చు ఒక అరగంట తర్వాత హ్మ్. సో ఈ జాగ్రత్తలు తీసుకొని భోజనానికి మధ్యలో 2-3 సార్లు నీళ్లు తాగితే మీకు 100% రాళ్ళు రాకుండా ఉంటాయి సో దప్పైనప్పుడల్లా టీలు తాగేది పోస్ట్ పోన్ చేసేది ఇట్లంతా చేస్తే ఇది మీకు చెప్తాది ఫస్ట్ దప్పైతుంది అట్లే మీరు పోస్ట్ పోన్ చేసి యూరిన్ ఎల్లకి వస్తుంది అట్లే చేసి యూరిన్ ఇన్ఫెక్షన్లు వస్తాయి అట్లే కంటిన్యూ చేసాం అనుకో 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అప్పుడు కిడ్నీలో స్టోన్లు వస్తాయి సో కిడ్నీలో స్టోన్లు తీసినా ₹1,00,000 పెట్టి మీ డైమండ్స్ అవి మళ్ళా డైమండ్స్ వస్తూనే ఉంటాయి సో నువ్వు అల్టిమేట్గా నీ బాడీ కంపోజిషన్ని బాడీ ఇంటెలిజెన్స్ని బాడీ ఓవరాల్ మెకానిజంని మార్చేదానికి నేచర్ దగ్గర ఉండాలి అంతేగాని ఈ సర్జరీలు ఆపరేషన్లు స్టెంట్లు పెట్టేది ఇవన్నీ అవసరమైన వాళ్ళకి సరే అందరికీ అవసరమయ్యే స్టేజ్కి ఎందుకు పోతా ఉండరు అదే నాకు క్వశ్చన్ సార్ మీరెప్పుడైనా ఎళ్లారా హాస్పిటల్‌కి ఆరోగ్యం బాలేక అలా? నాకు పల్మనరీ ఎంబాలిజం ఈ కరోనాలో నేను వ్యాక్సిన్ వేసుకోలే కదా నాకు లంగ్స్ 90% బ్లాక్ ఉండింది హ్మ్. నెల రోజులు పోలే హ్మ్. చిన్నగా పెయిన్ అట్లా ఉంటే అది అట్లా ఉండిపోయినా హ్మ్. హాస్పిటల్ లేవు కదా హ్మ్. సరే నేనే డ్రైవ్ చేసుకొని పోయినా ఆమె డాక్టరు స్కానింగ్ చేసి ఎక్కడున్నావు నేను తొందరగా నువ్వు ఎక్కడున్నావు 90% బ్లాక్ ఉంది నువ్వు ఎట్లా డ్రైవ్ చేసినావు నిజమేనా నువ్వు డ్రైవ్ ఇది రోజు పరిగెత్తా కెపాసిటీ బాగుంది సో ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే క్లియర్ అయింది హ్మ్. సో ఎమర్జెన్సీ అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు క్యాన్సర్లు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసుకోండి అదే. మళ్ళా రిపీట్ కాకుండా జీవన విధానం మార్చుకోండి అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు సార్ ఈ మధ్య కాలంలో చాలా మందికి చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకి పొట్టు అనేది వస్తూ ఉంది. ఈ పొట్టు ఎందుకు వస్తూ ఉంది? గ్యాస్ వల్ల వస్తూ ఉందా? ఎందుకు వస్తూ ఉంది? పొట్టొచ్చేదంతా ఎక్స్ట్రా గ్లూకోజ్ వల్లనే గ్యాస్ వల్ల కాదు గ్యాస్కి దానికి సంబంధం లే గ్యాసు అసిడిటీ అల్సర్ ఉంటే తేపులు వస్తాయి అవి పోయేదానికి వారం రోజులు మీరు 3 గ్లాసులు పొద్దునే లేస్తాను రాగి జావ తాగితే పోతుంది
సాయంత్రం 3 గ్లాసులు తాగితే మీకు ఎప్పుడు లైఫ్లో ఎప్పుడు మీకు అసిడిటీ అల్సర్ రాదు. మీ మ్యూకస్ మెంబ్రేన్ అంటారు లోపల పొర, అదంతా రీబిల్డ్ అయిపోతుంది. మీకు అసలు అసిడిటీ సమస్య నుంచి రాగి జావతో బయటపడవచ్చు. దాంట్లోకి ఏమి పాలు మజ్జిగ ఏం కలపద్దండి. ఉత్త రాగి పిండి నీళ్ళలో కలపండి, ఆ నీళ్ళు వేడి చేయండి, తిప్పుతా ఉండండి అడుగంటకుండా. 10 నిమిషాలు పొంగు వస్తుంది. షుగర్ లేకపోతే నల్ల బెల్లం వేసుకోండి. మంచిగా ఐరన్, అన్ని మినరల్స్, కాల్షియం ఉండే రాగి జావ పొద్దున్నే ఫ్రెష్గా తాగండి. మీ అసిడిటీ అల్సర్లు పోతాయి. బ్లోటింగ్కు దానికి సంబంధం లేదు. బ్లోటింగ్ అనేది డిస్కంఫర్ట్ ఉండి పప్పులు గిప్పులు చెత్త గట్టు మైక్రోబియం పొట్టలో మైక్రోబ్ సరిగా లేకపోతే వచ్చే ఐబిడి సమస్యలతో పాటు అవి వస్తాయి. అంతేగాని మీకు పొట్ట పెరుగుతా ఉంది బొజ్జ వచ్చింది అంటే అది గ్యాస్ వల్ల కాదు. గ్యాస్కు దానికి సంబంధం. మన ఆంధ్రప్రభ ద్వారా ఈ వీడియో ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఏంటంటే ప్రతి ఒక్కరు ఆరోగ్య సమస్యలతో బాధపడాల్సిందే. చాలా మందికి ఆరోగ్య సమస్యలు అనేవి కామన్గా ఈ రోజుల్లో వస్తూనే ఉన్నాయి. ఇక ఫైనల్గా ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే ఏం చెప్తారు? మీ రాగి జావ, రాగి జొన్నతో పాటు ఇంకేం చెప్తారు? ఆముదం, వంట ఆముదం, బయట ఆముదం కాదు, వండాలి ఆముదం, హీట్ చేయాలి. అది పర్టికులర్ సైంటిఫిక్గా చేయాలి, లేకపోతే టాక్సిన్ అవుతుంది, అది మంచిది కాదు. సో వంట ఆముదము ఒక 4 రోజులు రోజు ఈవినింగ్ డిన్నర్తో పాటు 1 స్పూన్ తాగండి. 15 days కంటిన్యూగా పొద్దున్నే వంట ఆముదంతో మొత్తం బాడీ అంతా పెట్టుకొని టువర్డ్స్ హార్ట్ మసాజ్ చేసుకోండి చిన్నగా. ఒక అరగంట ఏదో పెట్టుకొని ఒక 1 hour చేయండి. పొద్దున్న లేస్తానే రాగి జావ యాజ్ యూజువల్. ఈ 2 కొత్తగా యాడ్ చేస్తాను. వంటాముదంతో 15 days, 20 days, 1 month అంతా పూసుకొని 40 ml తలకు తక్కువ పెట్టుకునే చాలు. ఎందుకంటే స్కాల్ప్ లేకపోదు, బట్ ఇక్కడ పెట్టిన స్కిన్ లేకపోతుంది. ఓకే, 641 రకాల జబ్బులకి కూడా ఇది పనిచేస్తుంది అని డాక్టర్ మధుకర్ దామాని అని బుక్ రాశాడు. నాకు మళ్ళీ ఇంప్రెస్ అయినది. సో వంటాముదం అది మన పెద్దోళ్ళందరూ వాడుతూ ఉన్నిందే. పిల్లలకి నోట్లు కూడా నాలుక మీద పెట్టేవాళ్ళు. ఆ వంటాముదంతో రసం చేసేవాళ్ళు. రేపు హాలిడే అంటే పిల్లలకైతే పొట్టంతా క్లీన్ అయిపోయింది, వాళ్ళకి అదొకటే తెలుసు. కానీ పొట్ట క్లీన్ అయ్యేది కాకుండా ఎన్నో జబ్బులకి వంట ఆముదం పనిచేస్తుంది. ప్రపంచమంతా వాడతారు వంట. ఒరిజినల్ వంట ఆముదం ఎక్కడ మనకి అవైలబుల్లో ఉంటుంది సార్? మీ ఊర్లో గాండ్ల కులస్తులు మంచిగా వండుతారు, ఆ టెక్నిక్ వాళ్ళకి తెలుసు. దాన్ని ప్లాస్టిక్ వాడకుండా స్టెయిన్లెస్ స్టీల్ దాంట్లో వడగట్టి అట్లా చేసే వాళ్ళ దగ్గర ఎక్కడైనా కొనుక్కోండి. ప్రకృతి వనంలో కూడా దొరుకుతుంది, మీకు ప్రకృతి స్టోర్లో దొరకచ్చు. సో వంటాముదం అనేది ఒక 1 month కంటిన్యూగా మీరు గాన బాడీకి పూసుకొని పొద్దున్నే గంట సేపు చేసి 1 month తాగేసి దాని తర్వాత వీక్లీ ఒకసారి తాగినా ఒకసారి చేసుకునే సరిపోతుంది. సార్ ఫైనల్ ఇప్పుడు ఇంకా ఎవరైతే మన ఈ వీడియో చూస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా చాలా ఇంకా డౌట్స్ అంటూ ఉంటాయి. సార్ ఇప్పుడు వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంది మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఎలా సార్? అదే నా ఫోన్ నెంబర్ ఇస్తా. దాంట్లో మీరు మార్నింగ్ 5 to 7 ఫోన్ రికార్డింగ్ పెట్టుకొని చేయాలి. 9440168816 మార్నింగ్ 5 to 7 చేస్తే చెప్తాను. నా దగ్గర ఏమి అన్ని చెప్పేసిన చేసే శక్తి మీరు తెచ్చుకోవాలి. మెడిటేషన్ చేసి తెచ్చుకుంటారో, రన్నింగ్ చేస్తారో, వాకింగ్ చేస్తారో, అది మీకు శక్తి తెచ్చుకుంటే అందరికీ హెల్త్ వస్తుంది. సార్ ఏమైనా ఫుడ్ పదార్థాలు కావాలన్నా కానీ ఏదైనా పౌడర్స్ కావాలన్నా కానీ మీ దగ్గర అవైలబుల్లో ఉంటాయా సార్? ప్రకృతి వనం తరపున ప్రకృతి వనం షాపులు ఉంటాయి, వాళ్ళు దొరుకుతాయి. ఇంకా చాలా మంది కూడా మంచిగా చేసే వాళ్ళు ఉన్నారు. ఎక్కడైనా తీసుకోండి. ఓవరాల్గా చెప్పేది ఏంటి, హై ఫైబర్ ఉండే ఫుడ్ తినండి, తక్కువ సార్లు తినండి, పొట్టకు రెస్ట్ ఇవ్వండి, రిపేర్ చేస్తానికి టైం ఇవ్వండి. 8 గంటలు తినండి, 16 గంటలు తినకుండా ఉండండి. పోనీ అటు వీలు కాకపోతే ఏకాదశికి 14 రోజులకు ఒకసారైనా ఉపవాసం ఉండండి. సార్ మీరు తక్కువ ఉప్పు తినండి అంటున్నారు కదా, కానీ మన పెద్దలు అంటే ఇంకా మీలాంటి వాళ్ళే అప్పుడు ఉప్పు కారం గట్టిగా తిన్నోళ్ళంరా, మేము గట్టిగా తిన్నాము అని చెప్పి గట్టిగా పనిచేశారు. పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళు గట్టిగా పనిచేశారు కాబట్టి వాళ్ళు మిగతావన్నీ కరెక్ట్ గా ఉన్నాయి. ఆర్గానిక్ వ్యవసాయం, ఆర్గానిక్ ఫుడ్, మంచి గాలి, బావిలో నీళ్లు, ఏట్లో నీళ్లు, గానుగు నూనెలు అన్ని తింటా కొంచెం ఉప్పు ఉంటే కూడా తట్టుకునింది. రుచి కోసం ఏదో వాటెవర్ చేయవచ్చు. వాళ్ళు ఇంకా ఉప్పు తక్కువ తింటే ఇంకా ఎక్కువ బతికేవాళ్ళు, ఇంకా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. అప్పుడు చక్కెర కూడా ఎప్పుడో పండక్కే కదా తినేవాళ్ళు. ఇప్పుడు చక్కెర తింటుంటాము, రోగాలంటే అదే మూలము. మైదా, చక్కెర, కాఫీలు, పాలు, తెల్ల బియ్యము ఇవన్నీ డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి. ఉప్పు గట్టిగా గమ్మున మనలాగా ఉండి ఉప్పు గట్టిగా వాళ్ళు చచ్చేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు పని మీద 4 నుంచి రాత్రి 10 వరకు పని చేసేవాళ్ళు. వాళ్ళు ఏదో పని, వాళ్ళకు ఉప్పు తిన్నా ఏదో చెత్త తిన్నా అరిగిపోతుంది, బాడీ ఫైట్ చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ వీక్గా ఉంటారు, గాజుప్పులాగా మీ జనరేషను. ఏం చేసినా బుళ్ళని పగిలిపోతారు. ఏ చిన్న తేడా వచ్చినా, నీళ్లు మారినా, ఫుడ్ మారినా, మోషన్స్ అయ్యా, ఇదాయా, యాదిబాయ్, ఏమి లేకపోయినా టెన్షన్ వచ్చా దూకే చచ్చిపోయా.
ఎట్లా నువ్వు టెన్షన్ వస్తుందిరా? అవును. ఏ జంతువుకైనా ఫుడ్ దొరికితే చాలా ఆనందంగా తోకొప్పుకుంటా ఉంటాయి. ఫుడ్ గ్యారంటీ. అమ్మ నాయన బాగా కష్టపడి మీకు అన్ని రెడీ చేసినారు, హ్మ్. మీరే చదువుకున్నా. ఎందుకు అంత మెంటల్గా, ఎందుకు అంత వీక్గా ఉంటారు? బాగా ఎంజాయ్ చేయండి. మీరు దూకి చావకపోయినా హ్మ్. 60-70 ఏళ్ళు చచ్చిపోతారు అంతే. మళ్ళీ పుడతామో లేదో తెలియదు కదా. అవును. హాయిగా మామిడిపళ్ళు తినండి, ఫ్రెండ్స్ దగ్గర పోండి, ఈత కొట్టండి, కొండలు ఎక్కండి, అటు పోయి వాలంటీరింగ్ చేయండి, ఎవరైనా మీ ఫ్రెండ్స్కి అవసరమైతే హెల్ప్ చేయండి, మీ అమ్మా నాయనకి హెల్ప్ చేయండి, దేశం కోసం ఏమైనా చేయండి, వానీళ్ళ మీద చేయండి, ఫుడ్ మీద చెప్పండి, చిన్నపిల్లలతో ఆడుకోండి, చిన్నపిల్లలు చదువు, ఇన్ని చేయొచ్చు కదా హ్మ్. ఆనందంగా ఉండేదానికి. సైకిల్ దొక్కండి, హిమాలయాలకు పోండి, ఆ, తిరువణామలై పోయి గుడి చుట్టూ తిరగండి, మంచిగా భోజనం ఫ్రీగా పెడతారు, తినండి, అదే. ఎంజాయ్ చేయండి బాయ్. ఎందుకు అంత నిరాశ? ఏమి ఐఐటి కాకపోతే, ఏమి నువ్వు కంపెనీ పెట్టకపోతే, అప్పులు చేయకుండా ఉండండి, మీ డబ్బులన్నీ పోయినా పర్వాలే. మన దేశంలో చాలా ఆశ్రమాలు ఉన్నాయి, ఫ్రీగా భోజనం పెడతారు. 2 రోజులు తిరుమల, 2 రోజులు కాణిపాకం, 2 రోజులు తిరువన్నామలై, 2 రోజులు గోల్డెన్ టెంపుల్ వేలూరు దగ్గర, బాగా తిరగండి హ్యాపీగా. మీకు తక్కువ ఖర్చులో జరిగిపోతుంది ఇక్కడ అంతా. అదే. ఏ పని చేసుకున్నా ఒక 1000 రూపాయలు వస్తుంది. ఆ 1000 రూపాయలతో టూర్లు పోండి. హ్మ్. 10 రోజులు పని చేసుకుని 10,000 వస్తుంది. ఏ ట్రైన్ ఎక్కినా మీరు వెళ్ళిపోవచ్చు ఢిల్లీ వరకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, నమస్తే.